తెలంగాణ సిపి గెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ ర్యాంక్ కార్డ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుందాం. సో, సింపుల్‌గా మీరు ఏదైనా ఒక బ్రౌజర్‌కొచ్చి సిపి గెట్ 2026 అని చెప్పి సెర్చ్ చేయర్రి. సో, ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయర్రి. ఓపెన్ చేస్తే మనకు వెబ్‌సైట్ అయితే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, తెలంగాణ సిపి గెట్ 2026 కాకతీయ యూనివర్సిటీ అని చెప్పి చూపెడతది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు లేటెస్ట్ అప్డేట్స్ లోపల మనకు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ అయిందని చెప్పి మెన్షన్ చేసిర్రు. అండ్ లేదు అంటే మీరు ఇక్కడ అప్లికేషన్స్ లోపల కూడా చెక్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఓకేనా. సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేస్తే మన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి అప్లికేషన్ లోపల డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనం తెలంగాణ సిపి గెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలే, రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలే అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ 3 డీటెయిల్స్ ఇచ్చి మనం వ్యూ ర్యాంక్ కార్డ్ అనొత్తుతే మనకు మన ర్యాంక్ కార్డ్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ నంబర్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోయినా సో, మనం ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉంటాయి. సో, హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలే, డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలే, ఎగ్జామినేషన్ పేపర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అవి ఇస్తే మన హాల్ టికెట్ చూపెడతది. సో, మన అప్లికేషన్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫార్మ్ కావాలే. ఓకేనా. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అడుగుతది. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇచ్చి, రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి అండ్ దాంతో పాటుగా మన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మొబైల్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అప్లికేషన్ డౌన్‌లోడ్ అయితది. ఓకేనా. అప్లికేషన్ లోపల అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అప్లికేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్ నంబర్ కావాలే, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాలే. ఓకేనా. సో, మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాలనుకుంటే ఇక్కడ చెక్ ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటది. సో, చెక్ ఫీ పేమెంట్ స్టేటస్‌కి పోతే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మన డిగ్రీకి సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, మొబైల్ నంబర్ ఇచ్చి, చెక్ పేమెంట్ స్టేటస్ అని కొట్టడంతోటే మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఆల్రెడీ వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉంటదో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఇచ్చి మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓకేనా. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీని ఇచ్చి మన మొబైల్ నంబర్‌కి ఆల్రెడీ వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, మొబైల్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు మన అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ త్రూ మనమైతే మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లేదంటే మీరు డైరెక్ట్ మీ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, హాల్ టికెట్ నంబర్‌ని లైక్ తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, ఏదైతే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అండ్ ఎగ్జామినేషన్ పేపర్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ హాల్ టికెట్ అంటే మనకు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతదన్నట్టు. సో, హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిటినిచ్చి మన ర్యాంక్ కార్డ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మనం ఫర్దర్‌గా కౌన్సెలింగ్ రిలేటెడ్ అయిన అప్డేట్స్ వస్తే వీడియో చేసుకుంటా ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లా ఈజీగా మనం అయితే ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.